విశాఖలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ నగర్లో అయితే ఘోరం అయితే జరిగింది. భార్యాభర్తలు ఇద్దరిని ఈ ఆగంతకులు ఇంట్లో ప్రవేశించి మరి కత్తులతో నరికి అయితే చంపడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఆ ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం. అయితే ఈ దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇది మొత్తం అంతా భార్యాభర్తలు జంట హత్యలు స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. నిజంగా అత్యంత కిరాతకంగా రిటార్డ్ డాక్యార్డ్ ఉద్యోగి ఈ యోగేంద్ర బాబు అతని భార్య లక్ష్మిని కత్తులతో దాడి చేసి నిందితులను పరారయ్యారు. అయితే బెడ్రూమ్లో ఉన్న భార్య లక్ష్మి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అయితే ప్రధానంగా సంఘటన స్థలంలో పరిసరాలు ప్రకారం చూస్తే బెడ్రూమ్లో ఉన్న భార్య లక్ష్మి ఒంటిపైన నగలు దోచుకు వెళ్తూ అడ్డుకు వస్తున్న భర్త రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి యోగేంద్రపై 8 కత్తిపోట్లు అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రధానంగా మనం చూడొచ్చు, స్థానికులు నిజంగా అప్పటికి కేకలు రక్షించండి అని చెప్పి కేకలు వేస్తే సాధారణంగా భార్యాభర్తల ఇద్దరి మధ్య జరిగే గొడవలు అని చెప్పి స్థానికులు కూడా లైట్గా తీసుకున్నారు. అయితే ఆ రోజు అదే రోజు ఇక్కడ స్థానికంగా ఒక పండగ అయితే ఊరేగింపు అయితే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే దొండగులు ఇంట్లో ప్రవేశించి మొత్తం అంతా ఈ ఘాతకానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 8:30 నుంచి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో నుండి కాపాడమని రక్షించమని కేకలు కూడా వినిపించాయి అయితే స్థానికులను చెప్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవ అనుకుని మృతుడు యోగేంద్రకి కేకల స్థానికులు పట్టించుకోలేదు. 4 రోజుల క్రితం హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన భార్యాభర్తల హత్యకు గురవడం నిజంగా చాలా బాధ అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. కుమార్తె అమెరికాలో సెటిల్ అవ్వగా యోగేంద్ర బాబు లక్ష్మి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో అయితే ఈ నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం నాడు మేనల్లుడు ఇంటికి వచ్చి చూడగా ఇంటి బయట తలుపులు తాళం వేసి ఉండడంతో గమనించారు. అయితే కాసేపటికి స్థానికులు మేనల్లుడు సమాచారం అందించిన వెంటనే చూడగా రక్తపు మడుగులో యోగేంద్ర బాబు లక్ష్మి ఉండడం గమనించి పోలీసులు అయితే సమాచారం అందించారు. అయితే మన మృతులు లక్ష్మి ఒంటిపై నగలు కూడా దొండగులు మాయం చేశారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను దొండగులు ఈ విధంగా చేశారని చెప్పి వీళ్ళు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఎవరైతే మృతులు ఉన్నారో యోగేంద్ర బాబు లక్ష్మి వాళ్ళకి సంబంధించి ఈ చీరాల నుంచి అయితే వాళ్ళ బంధువులు వచ్చారు. అమ్మ, మీకు ఎప్పుడు తెలిసిందే, ఏం చెప్తారు? మాకు నిన్న నైట్ తెలిసిందండి. 11:30కి తెలిసింది. అంటే మా పిన్ని బాబాయ్ అవుతారు, మా మరదల వాళ్ళ అత్తయ్య మావయ్య అనమాట. వాళ్ళ అబ్బాయి ఏంటంటే రీసెంట్గానే అమెరికా వెళ్ళున్నారు. వాళ్ళ కూతురు వాళ్ళు కూడా అమెరికాలోనే ఉంటారు. వీళ్ళ కోడలు కూడా ఇంకొక 1 monthలో అమెరికా వెళ్ళాల్సి ఉంది. కానీ నిన్న నైట్ మాకు తెలియడం వల్ల మేము కూడా జాబ్స్ అనమాట, ఇంకా గబగబా ఎవరు చెప్పకుండా ముందు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎవరు లేరు, ఇంకా అమ్మాయి తరపున అమ్మాయి కూడా ఎవరు లేరని చెప్పి అమ్మాయిని తీసుకొని వచ్చామన్నమాట. వీళ్ళ కోడల్ని కూడా తీసుకొని రావడం జరిగింది సార్. అంతే సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి అయితే బాడీలు అయితే కేజీహెచ్లో ఉన్నాయి. కూతురు కొడుకు వచ్చిన తర్వాత పిఎం స్టార్ట్ చేస్తారా ఏ మేడం? అది చెప్తున్నారు సార్. అంటే మామూలుగా అయితే ఏంటంటే ఇంక్వెస్ట్ జరుగుద్ది సార్. ఇంక్వెస్ట్ జరిగిన తర్వాత అంటే నేను డిపార్ట్మెంటే, ఇంక్వెస్ట్ జరిగిన తర్వాత మనకి బాడీస్ని అప్పగిస్తారు మామూలు డెత్లు అయితే, ఏదైనా యాక్సిడెంట్లు అట్లా అయితే. కానీ ఇది మర్డర్ కాబట్టి ఏంటంటే అనుమానాస్పదాలు ఉంటాయి కాబట్టి ఆఫీసర్లు వచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి, అది కాక వాళ్ళ డాటర్ అండ్ సన్ ఏంటంటే రేపు మధ్యాహ్నం 11-12 లోపు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పచెప్తారని చెప్పి తెలుస్తుంది సార్. మాకు అడిగాము, ఆ మాట అంటున్నారు. ఇంకా పూర్తిగా తెలియలేదు సార్. ఇంకా మాకు పోలీసులు ఇప్పుడు మొత్తం అంతా ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తారా? వాళ్ళు అంటే బృందాలుగా పంపించారని చెప్పి మాకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఏం చెప్పారు? మాకు కూడా అదే అన్నారు సార్. మాకు కూడా మేమైతే పేపర్లో చదివాం సార్, మేము కూడా న్యూస్లో చూసే వచ్చాం సార్. ఇక్కడికి బృందాలుగా అయితే గాలిస్తున్నాము అనుమానితులు అని చెప్పి అంటున్నారు సార్. అది మొన్న నైట్ జరిగినట్టు అనుమానిస్తున్నారు సార్. అంటే నిన్న రాత్రి కాదు, నేను నిన్న జరిగింది అనుకున్నా, కానీ ఇది మొన్న జరిగినట్టు ఇదిగా ఉంది సార్. మేము మొత్తం ఇంట్లోకి వెళ్ళి చూసాము, చాలా దారుణంగా ఉంది సార్. అంటే అసలు వీళ్ళు ఎలా అంటే వీళ్ళు అరణ్యంలో ఉంటున్నారా లేకపోతే ఇళ్ళ మధ్యలో ఉంటున్నారా అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి సార్. వాస్తవంగా నేను వెళ్ళి చూశాను లోపలికి. అంటే మామూలుగా అయితే ఎవరు వెళ్ళలేరు, అంత రక్తం మరకలు, మొత్తం ఇల్లంతా రక్తం మరకలే సార్. సరే, నేను ఏంటంటే మేము అలా డిపార్ట్మెంట్ కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు, మొత్తం ఇల్లంతా రక్తం మరకలే. అంత పెనుగులాడుతున్నా కూడా ఇళ్ళ పక్కన వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంది, అది కూడా మిడ్నైట్ కూడా జరిగిందని తెలుస్తుంది సార్ మాకు. అంతే సార్. ఏమవుతారు మీకు మృతులు ఇద్దరు? ఏమవుతారు? నేను వాళ్ళకి కూతురు వరుస అవుతాను సార్. అంటే వాళ్ళ కోడలు వాళ్ళ వదిన అవుతాను సార్, అన్నయ్య భార్యని. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి? వచ్చున్నారు సార్. వస్తుంది, తను పడిపోయింది, తీసుకొస్తున్నాను. అంటే వాళ్ళ కొడుకు కూతురు రావాలంటున్నారు సార్. వాళ్ళు రేపు మార్నింగ్ 11-11:30 టైంకి వస్తారంట సార్ వాళ్ళు. ఇంకా అదైతే పూర్తిగా తెలియదు సార్, మాకు తెలియదు సార్. అయితే ఈ దుండగులు ఈ ఘాతకానికి పాల్పడింది దగ్గర 3-4 ఉండొచ్చని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇల్లు మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే ఇంట్లో అయితే మొత్తం మీద ఈ దుర్ఘటన అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, నిజంగా ఒక వృద్ధ దంపతుల మీద ఇల్లు అన్నీ రాజేంద్ర నగర్లో ఇల్లు అన్నీ పక్క పక్కన ఉండడం, అది కూడా
ఎవరికి రక్షించండి రక్షించండి అని చెప్పి కేకలు యోగేంద్ర బాబు గారు కేకలు వేసినా ఎవరు పట్టించుకోకపోవడం అనేది గమనార్హం. అయితే భార్యాభర్త సహజంగా భార్యాభర్తలు ఇంట్లో తగువులు ఆడుకుంటారు, ఆ నేపథ్యంలో కేకలు వేసుకున్నారని చెప్పి అనుకున్నారు. కానీ అసలు ఇంత ఈ బయట నుంచి వచ్చి దుండగులు ఎంత దారుణంగా కత్తిలతో పొడిచి చంపిన నేపథ్యంలో అయితే ఇది ఎవరికీ తెలియదు. అయితే ఎవరైతే మృతులు యోగేంద్ర బాబు మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ మేనల్లుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. దాని నేపథ్యంలో స్వీట్స్ ఇద్దామని చెప్పి రావడంతో తలుపు తాళం అయితే వేసి ఉంది. అయితే దుర్వాసన రావడంతో స్థానికులు హెల్ప్ తీసుకొని స్థానికులతో కూడా వస్తే మొత్తం కిటికీలోంచి అది చూస్తే ఈ రక్త పొడుగులు ఇద్దరు భార్యాభర్తలు ఎదురు పడి ఉన్నారు. ఆ రక్తం అంతా మొత్తం ఇల్లంతా ఏర్పడింది. ఆ నేపథ్యంలో వెంటనే ఈ స్థానికులు ఎవరైతే మేనళ్ళు ఉన్నారో యోగేంద్ర బాబు మేనళ్ళు మొత్తం అంతా పోలీసులకు సమాచారం 100 డైల్ చేసి పోలీసులకు సమాచారం అయితే ఇవ్వడంతో పోలీసులు వచ్చి కట్టర్తో మొత్తం ఇల్లు తాళాలు పగలగొట్టి అయితే వెళ్ళారు. అయితే దుండగులు చేసింది ఏంటంటే మొత్తం దుశ్చర్యకు పాల్పడి వాళ్ళని కత్తులతో చంపి ఏదైతే వంటగదిలో షింక్ అయితే ఉందో షింక్లోనే ఆ కత్తులు కడుక్కొని తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా దుండగులు హత్య చేసి అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే పోలీసు సమాచారం రావడంతో 100 డైల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కట్టర్తో అయితే ఆ ఇల్లు తాళాలు అవి కట్ చేసి లోపల ప్రవేశించి చూడడంతో మొత్తం రక్తం మడుగులో ఇద్దరు యోగేంద్ర బాబు అలాగే లక్ష్మి అయితే పడి ఉన్నారు, విగత జీవులుగా పడి ఉన్నారు. ఏదేమైనా ఎంతమంది పాల్పడ్డారు అసలు ఏంటని చెప్పి పోలీసులు అయితే 8 బృందాలుగా విడిపోయి దీన్ని వాళ్ళని గాలించే ప్రక్రియ అయితే చేపడుతున్నారు. ఏదేమైనా ఇది చాలా గౌరవం పక్కపక్కన ఇల్లులో ఉన్న ఈ గౌరవం జరగడం అనేది చాలా ఎవరికి తెలియపడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదేమైనా నిందితులను వెంటనే పట్టుకోవాలని చెప్పి మృతుల బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మృతులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంబంధించి వాళ్ళ కూతురు కొడుకు యుఎస్లో అయితే ఉన్నారు. యుఎస్ నుంచి రాగానే వీళ్ళు ఇంక్వెస్ట్ కార్యక్రమం అయితే మొదలు పెడతారు. అంతవరకు ఈ పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు ఎవరు వచ్చారు. మృతుడు యోగేంద్ర బాబు బైక్ కూడా అంటే బైక్ సంబంధించి స్కూటీకి సంబంధించి అది కూడా కనబట్టలేదు. దుండగులు హత్యానంతరం తాళం వేసి ఆ స్కూటర్ పట్టుకొని వెళ్ళిపోయారా లేదా ఏంటని చెప్పి ఆ కోణంలో అయితే పోలీసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఈ వృద్ధ దంపతులు హత్యా ఉదంతంపై వివరాలు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజేంద్ర నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.